గుడ్ మార్నింగ్ తెలంగాణ సంగప్ప పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే గ్రూప్స్ ఎగ్జామ్స్కి సిలబస్ వచ్చేసింది. ముఖ్యంగా తెలంగాణ నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకొని, ఎందుకంటే తెలంగాణ ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకొని సిలబస్ రూపొందించింది సిలబస్ కమిటీ. ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో ఈ కమిటీ సిలబస్ ఫైనల్ చేసింది. ముఖ్యంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాలన్నీ కూడా యువత భవిష్యత్తును ఉద్దేశించి, యువత భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి, వాళ్ళ భావి తరానికి ఏం చేయాలని దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి నిన్న వక్తలందరూ అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ముఖ్యంగా హరగోపాల్ సార్ ఇదే విషయం చెప్పారు. ఆ తర్వాత ఇతర వార్తలు చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫైనల్ చేసింది. 5,04,000 రూపాయలు ఒక డబుల్ బెడ్రూమ్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఇక హైదరాబాద్లో కడుతున్నటువంటి ఐడీస్ కాలనీలో కడుతున్నటువంటి ఇళ్ళకి 9 లక్షల పైన ఖర్చు అవుతుంది. అయినా కూడా ప్రభుత్వం వెనకాడకుండా వాళ్ళకి ఇస్తున్నామని చెప్తుంది. దసరా వరకు మిగతా పట్టణాలు కూడా పూర్తి చేస్తామంటుంది. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. ఆ తర్వాత యాదగిరికి సంబంధించి యాదగిరి గుట్టకు సంబంధించి యాదాద్రి మాస్టర్ ప్లాన్ పూర్తిగా రెడీ అయింది. పూర్తిగా 4 మాడ వీధులతో మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేశారు. గూగుల్ మ్యాప్లో కేసీఆర్ దాని మీద సమీక్ష చేశారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. దీంతోపాటు నీతి ఆయోగ్కి సీఎం కేసీఆర్ లెటర్ రాశారు. మరింత రుణం తీసుకునేందుకు అనుమతించనని చెప్పి లెటర్ రాశారు. ఈ వార్త కూడా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, మా వరంగల్ స్టూడియో నుంచి టీడీపీ సీనియర్ నాయకురాలు సీతక్క గారు లైవ్లో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి నిజానికి కూడా చాలామంది ఎలక్షన్ నుంచి ఈరోజు దినవంతరం పేదలు నిరుపేదలు వెయిట్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు వస్తాయి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లుంటుందో అనేటువంటి విషయం సీఎం వివరించి చెప్పారు. సో మరి ఇది ఇంకా ప్లాన్లోనే ఉన్నట్టుంది, కానీ దాన్ని ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసినట్టుగా ఈ ప్రభుత్వం ఏదో భావితరాలకు ఇబ్బంది పెట్టే విధంగా, భావితరాలు ప్రశ్నించే విధంగా, విమర్శించే విధంగా ఇల్లు కట్టాలా, కట్టని ఇళ్ళకి సున్నమే, కట్టని పాత ఇళ్ళకి సున్నం వేయాలా, కట్టని ఇళ్ళకి డబ్బులు ఎత్తుకపోవాలా, ఇల్లు లేని ఇళ్లకు డబ్బులు తీసుకోవాలని స్కాములు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంటే, మేము కూడా గత ప్రభుత్వాలు ఇచ్చిన పాలసీలాగా పాలసీని ముందడికేసి ఆ పాలసీతో ముందడికెళ్ళి నిరుపేదలకు ఇల్లు కట్టిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది. అట్లా కాకుండా నిజమైన నిరుపేదలకు ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఉండాలా. దాదాపుగా అవసరమైతే 5 లక్షల చిల్లర పైసలు డబ్బులు ఖర్చు అయినా సరే గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నా అక్క చెల్లెలకు ఇల్లు కట్టించాలన్న ఉద్దేశంతో, పట్టణాల్లో అయితే 8 నుంచి 9 లక్షల రూపాయల వరకు అయినా సరే ఖచ్చితంగా ఇల్లు లేని అక్క చెల్లెకి ఇల్లు కట్టించాలా. గతంలో చేసిన అవినీతి భావితరాల్లో మళ్ళీ జరగకూడదు, పారదర్శకంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. మీరు చూస్తూ ఉంటే సంగప్ప గారు ఇప్పటివరకు తీసుకున్న పథకాలన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలతో పాటు మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా ఇలా మేము ముందడికి తీసుకెళ్తా ఉన్నాం. ఎగ్జాంపుల్ బీడీ పింఛన్లు మమ్మల్ని ఎవరు అడగలేరే, ఇలా ఈ ప్రాంతంలోని బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తూ ఉన్నాం. అట్లాంటి పథకాలు అనేకం చేస్తూ ఉన్నాం. మేము 100% మేనిఫెస్టోలో ఇల్లు లేని అక్క చెల్లెలకు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. ఖచ్చితంగా కట్టించి తీరుతాం. దానిలో భాగంగా ఇలా ప్రభుత్వం నిన్నటిదాకా ఒక ప్లాన్కి వస్తూ ఉంది. నిజంగా రేపు రిలీజ్ అయిపోతా ఉన్నాం. 2 బెడ్రూమ్ల ఇల్లుకు దాదాపు 5,04,000 రూపాయల దాకా ఖర్చు అయితే ఉంది. చూడండి, రానున్న సంవత్సరానికి 50,000 ఇళ్ళ చొప్పున ఖచ్చితంగా కట్టించి తీరుతాం. చెప్పింది చేస్తాం. ఇప్పుడే చెట్లు పెడతా ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 69 సంవత్సరాలు అయింది. 69 సంవత్సరాల్లో మీ పార్టీలు 40 ఏళ్ళు 17 ఏళ్ళు పరిపాలించిన మీరు చేయలేని ఇండ్లను మేము కట్టించబోతా ఉన్నాం. చూడలేని ఇండ్లను కట్టించబోతా ఉన్నాం. కొంత ఓపిక కావాలి. ప్రభుత్వానికి మాకు సమయం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 16 నెలలు అయింది. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. అదిగాక అదనంగా ఇంకో 10 సంవత్సరాలు ఈ ప్రజలు గెలిపించబోతారు మమ్మల్ని. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇల్లు లేని సంవత్సరాల వరకు ఇంకా డోకా లేదండి. సీతక్క కావాలంటే అడగండి. ఇప్పుడు సీతక్క మీరు చెప్పండి, డబుల్ బెడ్రూమ్ వీళ్ళకి సంబంధించి కేసీఆర్ వరంగల్కి వచ్చారు. వరంగల్లోనే 4 రోజుల నుండి అక్కడ ఉన్నటువంటి ఈ బస్తీల్లో అందరికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఆల్రెడీ దసరా వరకు స్టార్ట్ చేస్తామంటున్నారు. మీకేమనిపిస్తుంది? వారం రోజుల్లో కట్టిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, వారం రోజుల్లో మళ్ళీ వస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు మురికివాడలకు రాకపోవడం శోచనీయము. ఎంతసేపు చేస్తాం ఇట్లా అనుకుంటూ దాదాపుగా 16 నెలలు గడిచిపోయింది. ఈరోజు ఈ వాగ్దానం ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్లది ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం. సరే వాటర్ గ్రిడ్ అట్లాంటిదంటే మీరు ఎన్నికల తర్వాత మీ యొక్క లాభాపేక్ష కోసం కావచ్చు, కమిషన్ల కోసం కావచ్చు, ఇంకొక దానికోసం కొత్తగా ఎంటర్ చేయవచ్చు. కానీ ఇది మాత్రం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం కాబట్టి దాని మీద ఇంకా అవినీతి జరుగుతుంది అని అడుగు వేయాలంటే అవినీతి ఉన్నదని చెప్తున్న ఇంత పారదర్శకత గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి ట్రాక్టర్లలో ఏం జరుగుతుంది, ఇసుక దందాలు ఏం జరుగుతున్నాయి, లేకుంటే ఇంకో దాంట్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ బయటకు తీయండి.
కానీ ఏదైతే పథకం ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో హామీ, ఎన్నికల హామీ, దాన్ని అమలు చేయాలంటే అవినీతి జరగకుండా, ఎస్ ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగింది, ఇది మీకు ఎన్నికల కంటే ముందు తెలుసు. 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూనే ఉండింది. ఒక 5 ఏళ్ళు మీరు వాళ్ళతో 4 ఏళ్ళు కలిసి ప్రభుత్వంలో భాగం పంచుకున్నారు. ఆ తర్వాత సరే పక్కనున్నా కూడా జరిగినటువంటి విషయం తెలుసు కదా. ఇంకా దాని గురించే మాట్లాడుకుంటూ విచారణ సాగించండి, శిక్షించండి. కానీ ఫర్దర్ గా ఇల్లు ఇప్పుకొని గుడిసెలు ఇప్పుకొని రోడ్ల మీద పడ్డటువంటి వాళ్ళ కోసం ఇంతవరకు ఇల్లు కట్టించకుండా ఇక కట్టిస్తాం ఊరించడం ఎందుకు? ఇది అక్క ఇల్లు అంటే ఒక జీవిత కళ సీతక్క. ఒక ఇల్లు ఒక మనిషి తన జీవితంలో కట్టుకోవాలంటే ఒక పెళ్లి, ఒక ఇల్లు అనేది ఒక 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇల్లు లేని వాళ్ళు 90% ప్రజలు. ఏమంటే వరంగల్ కడతాం, ఆరుమూరులో వచ్చి అక్కడ కడతాం, భూమి సేకరించిన 165 ఇల్లు అంకాపూర్ గ్రామంలో శాంక్షన్ ఇచ్చినాం. అక్కడ పని జరగబోతా ఉంటుంది. ప్రభాకర్ గారు వచ్చారు, తర్వాత బీజేపీ నుంచి కృష్ణసాగర్ గారు ఉన్నారు. సీతక్క మీరుండండి. పొన్నం ప్రభాకర్ గారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గైడ్ లైన్స్ ఫైనల్ చేసింది గవర్నమెంట్. మోస్ట్లీ రేపు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎట్లా ఉంటుందని 5,04,000 రూపాయలు పెట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతున్నారు. ఇంకా అర్బన్ హైదరాబాద్లో ఇప్పుడు ఐడియాస్ కాలనీ కట్టేది అయితే 9 లక్షలు దాటుతుంది. ఇప్పుడు ఎన్నికల వాగ్దానము ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయ్యి ఇప్పుడు దానికి 5 లక్షల రూపాయలని ప్రకటన చేసి ఇంతకుముందే మిత్రుడు జీవన్ రెడ్డి చెప్పారు. సీతక్క ఇది ఇల్లు కట్టుకోవడం కళలాగానే ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. నెరవేర్చినప్పుడు మాట్లాడదాం. ఊరికేనే మాటలతోటి కొట్టలు దాడుతుంటే నెరవేర్చినాక మాట్లాడదాం. తర్వాత ఇంతకుముందు సీతక్క గారు కూడా ఎమ్మెల్యే ఉండ్రి, వారు అన్నారు హౌసింగ్లో స్కామ్కి సంబంధించి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ చేసింది. నిజంగా వారు కూడా శాసనసభ్యులు, నేను పార్లమెంట్ సభ్యులు ఉండి ఆ టర్మ్లో మరి అవినీతికి జరిగినటువంటి పరిస్థితి ఉంటే బాధ్యుల మీద ఎందుకు ఈ ప్రభుత్వం చర్య తీసుకునే? సిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు శాసనసభ్యులు ఉంటే, నేను పార్లమెంట్ సభ్యులు ఉంటే, ఎవరికైనా ఇల్లు కావాలంటే లెటర్ రాసి ఇచ్చడం తప్ప మనంగా శాంక్షన్ చేసింది ఏం లేదు. ఆనాడున్న అధికారులు, ఈనాడున్న అధికారులు. ఒకవేళ పొరపాటు జరిగితే తప్పు ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఆనాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలుగుదేశం ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, వాళ్ళని చర్య తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఊరికైనా ఒక అపవాదు. మీరు తెలుసుకోవాలి సీతక్క గారు, ఆ పాత కారణం చూపెట్టి తప్పులు జరిగిన కారణం వాయిదా వేసుకోవడానికి ఇంకెన్ని రోజులు ఆ కారణాలు చెప్తారంటున్నా. కళ అంటాడు, కళ లెక్కనే మిగిలిపోతామా? నువ్వు చూస్తావు, నేను చూస్తా. ప్రభాకర్ అన్న నేనేమంటారంటే, ప్రభాకర్ అన్న మీ ప్రభుత్వంలో పాత ఇండ్లకు సున్నం వేసిర్రు, కట్టని ఇండ్లకు డబ్బులు తీసుకున్నారు, లేని ఇండ్లకు వరంగల్ జిల్లాలో సీతక్క గారి జిల్లాలో ఒక గ్రామంలో లేని కట్టని ఇండ్లకు 500 ఇండ్లు అక్కడ లేని గ్రామ జనాభా 500 అయితే 500 పై ఇండ్లు కట్టించారు. మేమేమంటున్నామంటే మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్, ఒకవేళ కనుక ఆ పరిస్థితి సీతక్క చెప్పినట్టు మేము చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే మొత్తం సగం కాంగ్రెస్ వాళ్ళు జైల్లో ఉండాలి. పెట్టు దమ్ముంటే వరంగల్ జిల్లా నాయకత్వం మగతనం ఉంటే ఇప్పుడు సంగప్ప గారు నేను 190% అవినీతి జరిగిన ఆ కార్యక్రమంలో ఎవరి మీద చర్యలు తీసుకుంటావు, ఎట్లా తీసుకుంటావు? సిబిసిఐడి రిపోర్ట్ వచ్చింది. ఒక్క వరంగల్ జిల్లాలోనే నేను చెప్పేది ఒక గ్రామంలో, ఆ గ్రామం పేరు నేను చెప్తా, దాదాపు 500 ఇండ్లు, ఆ గ్రామ జనాభా 500 ఉంటే 500 పై ఇండ్లు లేని ఇండ్లకు పైసలు తీసుకున్నారు. మేము ఏం మాట్లాడుతున్నాం? వాస్తవాలు మాట్లాడుతున్నాం. మేము పారదర్శకంగా ఉంటాం. ఇండ్లు లేని అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ నిర్మాణంలో తప్పు జరిగితే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు వారు శిక్షించండి. మేము ఒకవేళ దోషులుగా 90% కాంగ్రెస్ వాళ్ళు జైలు. నేను వ్యక్తిగతంగా చెప్తాను, పొన్నం ప్రభాకర్ మీద చిన్న మరకొస్తే ఉరిశిక్షకు సిద్ధం. నువ్వు ఉరిశిక్ష అయిపోతే నేనే జడ్జి దగ్గర పోయి నాకు ఉరిశిక్ష హౌసింగ్లో తప్పు చేసినానంట. చేత కాకపోతే నిరూపించకపోతే మీరు ఉరిశిక్షకు సిద్ధమా? కనీసం రాజకీయ సన్యాసానికి సిద్ధమా? అరే ఊరికేనట్లు మాట్లాడి ఒక ఆరోపణ చేసేస్తే 90% కాంగ్రెస్ వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు. దమ్ముంటే ప్రభుత్వం రిపోర్ట్ ఇస్తాం. నా దగ్గర అవినీతి జరగలేదా? ఆరోపణ చేసి మీరు మాట్లాడితే చర్యలు. ఇప్పుడు ఇవాళ పైసా తను ఏమంటుండు, 90% ఆరోపణ జరిగింది. నేను ఇంత ఓపెన్ డిబేట్లో చెప్తా ఉన్నా, 90% ఆరోపణలు నేను ఒక పార్ట్. పొన్నం ప్రభాకర్ ఎంపీ 2019-14 నా దగ్గర ఏం అవినీతి జరిగినా నేను ఉరిశిక్షకు సిద్ధం. దమ్ముందా మీ దగ్గర అని అడుగుతా ఉన్నా.
దమ్ముందా? ప్రభుత్వం దగ్గర ఒక్క నిమిషం మన ఉరి శిక్షలు దేశంలోనే వద్దనుకుంటున్నారు. మీ దగ్గర మీరు ఇల్లు వరకు ఇప్పించి పైసలు దొబ్బిపోయిన పరిస్థితుల్లో ఎక్కడైనా అవకాశం ఉందా? ఇల్లు కలెక్టర్ చేస్తాడు, హౌసింగ్ డిపార్ట్మెంట్ చూస్తాడు, మనకేం సంబంధం? పడితే కలెక్టర్ నుంచి పడితే ఎమ్మెల్యే నుంచి ఎంపీలు కృష్ణసాగర్ గారు మాట్లాడి మళ్ళీ సీతక్క దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు సంగప్ప గారు ఈ రెండు వేరే విషయాలు ఇవి. ఒకటి అవినీతి జరిగి ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, చేయాలి. దానికి దీనికి కనెక్షన్ లేదంక నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక కొత్త స్కీమ్ తో దానికి దీనికి కనెక్షన్ లేదంటున్నా. కనెక్షన్ లేదు ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు మీరు అదే దాన్ని కంటిన్యూ చేస్తేనేమో మీరు అన్నట్టు ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మీరు కొత్త పథకం పెట్టి ముందుకు పోబడితే బెడ్రూమ్లు ఎక్కువ, దాని తర్వాత మీరు గొర్రెలు చూపిస్తారు, బర్రెలు చూపిస్తారు, కోడలను చూపిస్తారు, అల్లుళ్ళని చూపిస్తారు. ఇవన్నీ చూపించి 15 నెలల సినిమా నేను ఇప్పుడు 15 నెలలకి సినిమా చూపించి 15 నెలల ముందే సినిమా చూపించారు. ఆ సినిమాతోని ఎలక్షన్లలో గెలిచిండ్రు, వచ్చి 15 నెలల దాకా ఏం చేయకపోతుంది. ఇంద్రకరణ్ రెడ్డి గారు ఫస్ట్ వచ్చిన వారం రోజులు ఏమన్నారు, అది కాదు మనం మళ్ళా ఈ ఇందిరా ఇళ్ల మీదనే ఫోకస్ చేస్తామని. ఇప్పుడు అక్కడ పైసలు ఇవ్వకపోతారు సంగప్ప గారు, అక్కడ పైసలు ఇవ్వకపోతారు. ఎక్కడైతే పెండింగ్ డ్యూస్ ఉన్నాయో అక్కడ పైసలు ఇవ్వకపోతారు, అది ఆగిపోయాయి. ఇక్కడ కొత్తవి మీరు స్టార్ట్ చేయకపోతారు. ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తామంటే ఎక్కడ స్టార్ట్ చేస్తారో కూడా తెలుసు మాకు. వరంగల్లో స్టార్ట్ చేస్తారు, హైదరాబాద్ జిహెచ్ఎంసీలో స్టార్ట్ చేస్తారు. మీరు స్టార్ట్ చేసుడు ఎందుకు స్టార్ట్ చేస్తారో తెలుసు. ఒక్క నిమిషం వినండి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో తీసుకోని విధంగా ఇవాళ ఒక్క ఇల్లుకు 5,04,000 రూపాయలతో కట్టించబోతున్నాం. గ్రామాల్లో 9 లక్షల రూపాయలతో హైదరాబాద్ నగరంలో కట్టించబోతున్నాం. గది మా నీతి జాతి. పేదవారి ఇల్లంటే గతంలో ఇందిరమ్మ ఇళ్ళ లెక్క కాదు, ఇక పేదవారి ఇల్లంటే ఎట్లా ఉండబోతుందో అది మేము ఎన్నికలకు ముందు చూపించింది బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఈ రోజు మీరు కలర్ సినిమా చూడబోతా ఉన్నారు. కలర్ సినిమా చూడబోతున్నారు. 9 లక్షల రూపాయలు 9 లక్షల రూపాయలు కృష్ణసాగర్ అన్న ఒక పేదవాడి ఇంటి గురించి ఈ ప్రభుత్వం 9 లక్షల రూపాయలు కేటాయిస్తుంది. గ్రామాల్లో 5 లక్షల రూపాయలు కేటాయిస్తుందంటే ఇప్పుడు హుసేన్ సాగర్ లో నీళ్ళు అనేది ఇస్తా ఉన్నారు, అదొక సినిమా. దాని చుట్టూ ఆకాశ హార్మ్యాలు అదొక సినిమా. దాని తర్వాత గణేష్ నిమజ్జనానికి వేరే చెరువు కడతా అన్నారు, అదొకటి. ఏమన్నా ఒక్కటి చెప్పిన సంగప్ప గారు నేను అడుగుతాను, ఏ ఒక్క పనైనా మీరు చెప్పిన మాటలలో ఏ ఒక్కటైనా పని దాకా పోయి ఫీల్డ్ లెవెల్ లో ఇంప్లిమెంట్ అయిందా? 9 లక్షలు కూడా అంతే ఉంటది. మోడల్ ఇంట్లో అయిపోయినాయండి. V6 ద్వారా ప్రభాకర్ అన్న, కృష్ణసాగర్ అన్న, సీతక్కర్ ముగ్గురు తీసుకొని చూపిస్తారు. మీకు సమయం ఉంటే ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మోడల్ ప్రాజెక్ట్ కట్టినాము చూపిస్తాం. టీఆర్ఎస్ పార్టీ ఎంత హుషారంటే మండలాలలో అక్కడక్కడ జిల్లాలో 4 ఇల్లు కట్టి మోడల్ నేను కడతా అంటే ఇదంతా స్కామ్ చేసిన దానివల్ల కట్టలేకపోయినా మళ్ళీ 5 ఇల్లు కడతా అని చెప్పి రేపు చూపించుకుంటాడు. కాదని ఇక్కడ ఉన్న 3 రాజకీయ పార్టీలు అడగమనండి. వీళ్ళు ఎంత హుషారంటే ఎన్నికలకు ముందు హామీలు చూపెట్టి 15 నెలల ఇప్పుడు సేమ్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ హౌసింగ్ కానీ ఏమనంటే పాత ప్రభుత్వం మాకు వారసత్వంగా అవినీతిని ఇచ్చింది. మీరేం చేస్తున్నారు? ఇలా జగదీశ్వర్ హౌసింగ్ వాటర్ బోర్డు ఎండీని తీసేసిర్రు, లేకపోతే దానికి సంబంధించినటువంటి హూడాలా స్కామ్ జరిగిందన్నారు. మున్సిపాలిటీ మీ దగ్గర ఇక్కడ 15 నెలలుగా మీ దగ్గర కరప్షన్ ఎక్కడ అయింది? సంగప్ప గారు ఒక ప్రశ్న. సంగప్ప గారు 69 సంవత్సరాల శని మేము మోస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారిని ఒక అంటే సవినయంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీరు 9 లక్షల ఇల్లు ఎన్ని కట్టదలుచుకున్నారు? ఎక్కడెక్కడ కట్టదలుచుకున్నారు? ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఆ పైసలు ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారు? అది మీ ఈ బడ్జెట్ లో అయితే లేవు అలొకేషన్. మరి ఆ పైసలు ఎక్కడికి వెళ్ళి తెస్తా ఉన్నారు? 100% కళను నెరవేరుస్తాము. చూడండి ఇప్పుడు కృష్ణసాగర్ గారు అవకాశం మీరు బడ్జెట్ లో పెట్టకుండా పైసలు ఎక్కడికి వెళ్ళి తెస్తారు అంటున్నా. బడ్జెట్ లో ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్ లో ఈ ఇళ్ళకి అలొకేషన్ ఉన్నదా? ఉన్నది. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినాము మొన్నటి బడ్జెట్ లో? మీరు చెప్పండి. నేనేమంటారంటే ఈ అలొకేషన్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ రాబోతుంది కదా. రానున్న 5 సంవత్సరాల్లో ఇది నిరంతర ప్రక్రియ. కృష్ణసాగర్ గారు సీతక్క చెప్పినట్టు వారం రోజుల్లో, కృష్ణసాగర్ గారు చెప్పినట్టు 2 నెలల్లో కట్టే ఇల్లు కాదు. ప్రభాకర్ సంగపారు ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతా వేదిక పైన, 6 రోజుల్లో ఇల్లు కడతారా
సంగప్ప గారు అట్లా ఇల్లు కడితే ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా ప్రజలకు అవసరం ఉండొద్దు మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు. దేశంలో ఎక్కడ లేనట్టుగా మీరు ఆగండి దేశంలో ఎక్కడ లేనట్టుగా 5 లక్షల రూపాయలతో గొప్ప ఇల్లు కట్టించబోతామంట, అందుకే లేట్ అయిందని జీవన్ రెడ్డి గారు అంటారు. సీతక్క, వాస్తవానికి ఈ రాష్ట్రము ధనిక రాష్ట్రము, మరి బడ్జెట్ అంటే లాభంలో ఉన్నటువంటి రాష్ట్రము, ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పినటువంటి కేసీఆర్ గారు 5 లక్షలు కాదు 10 లక్షలతో కట్టించినా స్వాగతిస్తాం. కానీ ఇంతవరకు మొదలు పెట్టట్లేదు కదా, మాటలు కోటలు దాటుతున్నాయి. ఇందాక ప్రభాకర్ అన్నట్టుగా ఇంకా ఊరిస్తా ఉన్నారు, కట్టిస్తాం నిజంగానే ఇస్తాడేమో 1.5 year దాటిపోయింది. ఇంకెప్పుడు కనీసం మొదలు పెట్టట్లేదు కదా. మీరు ఏమన్నంటే హైదరాబాద్ లో కట్టిస్తున్నాం, ఏమన్నంటే వరంగల్ అంటాం. వరంగల్ ఇంకా స్టార్టే కాలేదు. హైదరాబాద్ లో హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఎలక్షన్స్ వస్తాయేమో అనే ఆ ఉద్దేశంతో స్పీడప్ చేయడం జరిగింది. లేదా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తీసుకోవాలంటే అబ్బా మా కాలనీలలో ఇల్లు కట్టిస్తా ఉన్నారు కాబట్టి మేము పార్టీ మారుతున్నామని వాళ్ళు చెప్పుకోవడం కోసం అదొక దాన్ని ఒక లడ్డు చూపెడతా ఉన్నారు అంతే తప్ప నిజంగా ప్రేమతోటి ప్రజల కోసం కట్టింది కాదు, కేవలం ఎలక్షన్ల స్టంట్ మాత్రమే అనేది నేను మాట్లాడుతా ఉన్నా. 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన టైంను 1.5 year పోయింది. మీరు 9 లక్షల 13 లక్షల ఇల్లు కట్టించాల్సినటువంటి అవసరం ఉంది. సమగ్ర సర్వేలో 13 లక్షలు అనేది ఒక సమాచారం ఉంది. మరి ఆ లెక్క ప్రకారం చేసినా కూడా మీరు లాస్ట్ ఇయర్ ఇప్పుడు 50,000 ఇల్లు కట్టిస్తాము ఈ నెక్స్ట్ మంత్ 50,000 ఎన్ని లక్షల మందికి అవుతుంది? బడ్జెట్ 1000 కోట్లు కేటాయిస్తే దాంట్లో ఏమాత్రం కనీసం పెండింగ్ ఒక ఇంటికి ప్రణాళిక ప్లానింగ్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. జీవితకాల కోరిక అక్క, ఇది ఒక్క రోజులు అయ్యేది కాదు. వాస్తవంగా ప్రజలకు కూడా భావితరాలలో కాంగ్రెస్ వాళ్ళు నిర్మించిన ఇళ్ళని ఇలా యావత్ ప్రపంచం యావత్ దేశం ఇలా ప్రశ్నిస్తూ ఉంది, విమర్శిస్తూ ఉంది. అట్లాంటి విమర్శలు ఈ ప్రభుత్వానికి రావద్దు. బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే పారదర్శకంగా ఇళ్ళని కట్టాలి, చాలా బ్రహ్మాండంగా కట్టాలి, ప్రజల అవసరాలకు అనుగుణంగా కట్టాలనే ఉద్దేశంతో 2 బెడ్రూమ్ల ఇళ్లకు ఏ రాష్ట్రంలోనైనా సీతక్క మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. V6 ద్వారా ఏ రాష్ట్రంలోనైనా 5 లక్షలు 9 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తే మీరు ఏదంటదక్క, అది మా నీతి. దీనిలో ఒకటే మీరు ఏ రాష్ట్రంలో చేయండి చేస్తున్నారు, ఎన్ని లక్షల ఇల్లు కడుతున్నారో దాన్ని బట్టి నేనేమంటున్నా అంటే మీరు అవసరానికి మించి ఏదో చూపెట్టకపోతే ఉన్నదే కాకుండా అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏమవుతున్నది, ఇప్పుడు మీరు కాదు సంగప్ప గారు నిరుపేదలకి, గూడు లేని నిరుపేదలకి, ఇల్లు లేక బయట ఉన్న నిరుపేదలకి, వాళ్ళు కిరాయిలకు తీసుకోలేక ఇల్లు లేని వాళ్ళకి, స్లమ్లలో ఉండే వాళ్ళకి మీరు ఒక రూమ్ కట్టేయగలిగితే ఇప్పుడు 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్లు ఇస్తాయని మొత్తానికే ఇవ్వకుండా చేసే బదులు ఒక్క ఇల్లుకి ఇప్పుడు 9 లక్షలు 5 లక్షలు దానికి 4 ఇల్లు కట్టవచ్చు కదా. కరెక్ట్గా కడితే 3 ఇల్లు కట్టవచ్చు కదా. ఇంకా ఎక్కువ మంది పేదలకి సదుపాయం కల్పించవచ్చు కదా. అసలు కట్టేదే లేదు. దానికి భవనాలు కట్టిస్తాం కృష్ణసాగర్ గారు ఒక్క రూమ్ ఇల్లు గానీ గతంలో మేము ఒకవేళ అట్లా కనుక స్కాములు చేయాలా, కమిషన్ల దందా చేయాలా, ఇళ్ళ పైసలు సంపాదించాలంటే ఇప్పటికే మా ప్రణాళికలు ఇచ్చేస్తుంటే మేము బడ్జెట్ పెడుతుంటే మా కమిషన్లు మేము తీసుకుంటుంటే ఆ 2 బెడ్రూమ్ల ఇల్లు కాకుండా ఉండలేని ఇప్పుడు మేము ఏమంటామంటే సంగప్ప గారు ఒక ప్రణాళికబద్ధంగా ఒక నిజమైన పేదవాడు నివసించే విధంగా ఒక ఎమ్మెల్యే 2 బెడ్రూమ్ల ఇంట్లో అదే విధంగా పేదవాడు ఉండే విధంగా నిర్మించుదామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మేము స్కీములు చేస్తున్నాం, స్కాములు చేయాలంటే స్టార్ట్ అయిపోయేది. ఇప్పుడు 5-5 లక్షలు అంటే ఇక కాంట్రాక్టర్ ఎక్కడ, ఇప్పుడు 5-5 లక్షలు 9-9 లక్షలు అంటే కాంట్రాక్టర్ కి చాలా సులువైన పని అది. దానికి హిసాబ్ కితాబ్ ఉంది. జీవన్ రెడ్డి యువకుడు నోరు పెద్దగా పెంచి కొట్లాడితే పోచారం శ్రీనివాసరెడ్డిని తీసి మంత్రిస్తారు అనుకుంటున్నాను. నీకు జీవిత కళ, నీకు ఇల్లు, పేదవాడికి ఇల్లు కళ ఎట్లుందో నీకు మొత్తుకుంటాను. నీతో కాదు, నీకు ఇయ్యరు అట్టుగా. నువ్వు బీటీ బ్యాచ్ చెప్పింది కదా బంగారు ఉద్యమ యూటీ బ్యాచ్ పోయింది. ఇప్పుడు బ్యాచ్ మాట తీస్తే స్కామ్ అని మాట్లాడుతుంటే దమ్ముంటే అని చెప్తున్నా. మగతనం ఉంటే ప్రభుత్వానికి చర్య తీసుకోక ఊరికి ఆరోపణ చేస్తే మంచిది కాదు. ప్రతిసారి ఏదైనా ప్రతిదానికి పూర్వతనం కాలం యుద్ధం తీసుకుని మందు వాడుతురు. ఇప్పుడు ఏమన్నా అంటే పొద్దుగా లేస్తే కాంగ్రెస్ వాళ్ళ కరప్షన్ 69 సంవత్సరాలు క్షీణించింది. అరే మా పుణ్యాన మెరిగేల మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అయినరు కాంగ్రెస్ పార్టీ పుణ్యాన.
మాట్లాడుతున్నారు ప్రతిదాని ఊరికే సంగప్ప గారు అవినీతి అవినీతి అని మాట్లాడుతుంటే కాదండి, ఇప్పుడు దమ్ముంటే పోయారు అంతేగాని ఊరికే దేశంలో ఎక్కడ లేనిదే కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారండి. ప్రతిదానికి ఊరికే అవినీతి మనిషిరా. అరే నువ్వేం చేస్తున్నావు అడిగితే వాడు లంగుండే వాడు దొంగుండే వాంతో అయితలేదు. అరే లంగా దొంగ అనే నీకు అధికారం పేరు నువ్వేం చేస్తావు చెప్పు. ఊకే వాడిని తిట్టుకుంటా పని అయితేనేమో పాలాభిషేకం, పని కాకపోతే చంద్రబాబు నాయుడు లంగా, పని కాకపోతే నరేంద్ర మోడీ లంగా, పని కాకపోతే కాంగ్రెస్ లంగా. సంగప్ప గారు ఎంత బాధాకరమైన విషయం అంటే ఇక్కడ ప్రతిపక్షాల పాత్ర దేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రతిపక్ష పాత్ర ఇక్కడ పోషిస్తూ ఉన్నారు. ఏ పని చేస్తూ ఉంటే ఆ పనిని అడ్డుకుంటారు. మేము ఎస్ అంటే సీతక్క అక్కడి నుంచి నో అంటారు, ప్రభాకర్ అన్న ఇక్కడి నుంచి నో అంటాడు. మేము ఎస్ అంటే సాగర్ అన్న అక్కడి నుంచి నో అంటారు. ఏ పథకం అన్నా కొత్త పథకాలను మీరు ఇది చేయాలి, ఈ రాష్ట్రంలో అది చేయాలని చేస్తున్న ప్రాజెక్టులు కడతాంటే వద్దంటారు, వద్దంటారు. సాగర్ గారు ఇంకొక పెద్ద ఇష్యూ, ఇది చాలా మ్యాక్సిమం డిస్కస్ చేసాం. నిన్న గ్రూప్ సిలబస్ వచ్చింది. అందులో తెలంగాణ యువతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో సిలబస్ కమిటీ వాళ్ళందరూ కూడా ఒకే మాట చెప్పారు. ప్రభుత్వం తీసుకుపోయే ఏ నిర్ణయమైనా సరే తెలంగాణ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భావితరానికి బంగారు బాట పడేటట్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. గ్రూప్ సిలబస్ కూడా వచ్చేసింది. ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అంటే అది దానిలోకి ముందు ఒకటే ఒక చిన్న విషయం నేను వారు రేజ్ చేసిన మళ్ళీ ఆయన వస్తారు దాని గురించి అట్లేను. అంటే మేము ఏం చేస్తలేమో అని అడ్డుకుంటున్నాం అన్నారు కాబట్టి 1274.21 crores ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్ చేసిందో ఏపీ బెవరేజెస్ ఇంతకుముందు మనం 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు దాన్ని మేము విడిపించి ఈరోజు వెంకయ్యనాయుడు గారి ద్వారా దత్తాత్రేయ గారి ద్వారా మేము విడిపించి తీసుకొని వచ్చి ఇస్తున్నామే మీకు 1274.21 crores. మీరు దాంతో ఏమేమి చేయవచ్చో మీరు ఆలోచించండి. సో మేము ఇక్కడ ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా పనిచేస్తా ఉన్నాం తప్పించి మేము వేరేగా మిమ్మల్ని ఏదో ఆపుదామని ఎప్పుడు ప్రయత్నం చేయటం లేదు. అది మీరు గుర్తుంచుకోవాలి. సిద్ధాంత ప్రకారం మేము నగరాన్ని స్మార్ట్ సిటీస్ గా ఇస్తా ఉన్నాం, అమృత్ ఇస్తా ఉన్నాం, అన్ని చేస్తా ఉన్నాం. వీళ్ళు కట్టే ఏ ఇల్లు కూడా దానిలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. సాగర్ గారు ఒక మీరు ఇచ్చే స్మార్ట్ సిటీలకు మేము స్మార్ట్ సిటీ లిస్ట్ పెట్టుండి మీరు చెప్పే 5 లక్షలు 9 లక్షలు దానిలో కూడా సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయి అంటున్నా. కాదు మీరు కలిపి సంబంధాలు ఏందండి తెలంగాణ యువత భవిష్యత్తు ఉద్యోగాల విషయమే 770 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చానండి. ఇప్పటిదాకా హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లా చేసినారు అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కుదేలు పడిపోయింది, నిర్వీర్యం అయిపోయింది. అంటే ఎంత పెద్ద హాని కలిగే పరిస్థితి ఉన్నది అంటే నేను మొన్న కాలేజ్కి పోయి యువతతో మాట్లాడదామని పోతే అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లేరండి. ఏంది అంటే అడ్మిషన్స్ కాలే. ఇంకా ఇది ఇప్పుడు సెప్టెంబరు, అడ్మిషన్స్ మేలే కావాల్సినవి, ఇప్పటిదాకా అడ్మిషన్స్ కాలే. యూనివర్సిటీలకు వీసీలు లేరు, ఏం లేరు. మరి పెద్ద మనిషి ఆయన టీపీసీసీ పెద్ద ఆయన వచ్చి స్పీచ్లు ఇస్తా ఉన్నారు, ఆయన కాన్ఫరెన్స్లు పెడతా ఉన్నాడు, స్పీచెస్. ఆయన చాలా మంచి స్పీచ్లు ఇస్తాడు ఆయన. ఇంతకు ముందు కూడా మేము అందరం చూసినాం. కానీ ఆయన చేసే ఉద్యోగాలు ఏమని చెప్తేనే ఆయన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేస్తారు. చెప్పాలి ఉద్యోగాల భర్తీ కూడా 770 మనం చెప్పింది 3,400 తర్వాత లక్ష ఉద్యోగాలు అధికారిగా ఆయన పని ఆయన చేస్తా ఉన్నాడు. నేను ఆయన ఏమంటలేను, మేము ఆయన ఏమి విమర్శిస్తలేము. కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు స్పీచ్లు ఇచ్చే టైం కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఎవ్రీడే స్పీచ్ ఇస్తారు ఒకటి, కానీ అది కాదు కదా. ఇక్కడ ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడుతున్నారు. సిలబస్ పక్కకు పెట్టండి. అసలు అడ్మిషన్లే కాలేదు. సిలబస్ లో కూడా తెలంగాణ అంటే సిలబస్ ఇప్పుడు అడ్మిషన్స్ టోటల్ డిఫరెంట్. ఇప్పుడు ఉద్యోగ నియామకాలకు సంబంధించి సిలబస్ కమిటీ ప్రభుత్వం చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోమని రిప్రజెంట్ చేసింది. అంటే ఎందుకు భయపడుతున్నారు ఈ కమిటీ వాళ్ళంటే రేపొద్దున బతుకమ్మ పండుగను ప్రవేశపెట్టింది ఎవరు అని ఆప్షన్ 4 ఇచ్చి కవిత, ఎల్లమ్మ, పుల్లమ్మ, మల్లమ్మ అని అంటారు. అనగానే కవిత అంటే ఎక్కువ పెట్టాలి. లేకపోతే బంగారు తెలంగాణ తెస్తా అన్నది ఎవరు? కంచాలయ్య, సీతక్క, పొన్నం ప్రభాకర్, కేసీఆర్ టికెట్. ఇటువంటి రేపు పెట్టి నాశనం చేయకూరు వ్యవస్థనని చెప్పడానికి కమిటీ ప్రయత్నం చేస్తుంది. రేపు పొద్దుగాల అయ్యా ఇటువంటి సిలబస్లలో ఇటువంటి పెట్టి నాశనం చేయకూరు, రేపు భవిష్యత్తులో యువత ఉద్యోగాలకు వచ్చేటోళ్లకు చరిత్రలాగా ఉండనియండి. చరిత్రను తప్పుదారి పట్టించి తమ వ్యక్తిగత ప్రయోజనాలను కలిగించే విధానంగా చేయకండి. 17 సెప్టెంబర్ ఉంది. అలా ఏం మాట్లాడుతుండు? నీ కాంగ్రెస్ వల్ల ప్రభుత్వాన్ని కూలదోయమన్నాడు. ఇప్పుడు ఏమంటుండు? వాడోడు ఈడోడు 30 రాడు, వాడోడు ఈడోడు మాట్లాడుతున్నాడు. అంటే చరిత్రను
మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దని కమిటీ చెప్తోంది. మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. సిలబస్ కమిటీ చాలా స్పష్టంగా తెలంగాణ పిల్లలు రాష్ట్రం తెచ్చుకున్నారు, వాళ్ళ భవిష్యత్తు బాగా ఉండే విధంగా ఏ సీఎం అయినా ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినరు అంటే నేను దాని మీద పోతలేరు ఫోకస్ అని నేను అనేది ఏంటంటే అది ప్రధాన క్రమమే కాదు, అసలు సిలబస్ మార్చాల్సిన అవసరమే లేదు. ఉద్యోగం చేసేటువంటి అభ్యర్థి తెలంగాణ గురించి అవగాహన లేకుండా ఇంతకు ముందు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ చరిత్ర ఏమైనా మాయమైపోయి ఉన్నదా? తెలంగాణ అంటే సబ్జెక్ట్ వేరు, తెలంగాణను పూర్తిగా పక్కబెట్టి పూర్తిగా ఏదో ఆంధ్రప్రదేశ్ గొప్పదని చెప్పినప్పుడు ప్రధాన క్రమమా అడ్మిషన్స్ ఇదా ప్రధాన క్రమం, ఇదా ప్రధాన క్రమం అడ్మిషన్స్, ఇదా ప్రధాన క్రమం స్కూల్ మూసుడు కాదు తెరుచుడా. మీరు చదువు గురించి మాట్లాడుతున్నారు, ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి హరగోపాల్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, చక్రపాణి గారు, వీరంతా ఎవరండి? తెలంగాణ విద్యావేత్తలుగా వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారు మీ ప్రభుత్వానికి? మీరు ప్రభుత్వం మీరు కూడా చెప్పండి. మేము కూడా ఏం చెప్తున్నాం, రేపు పొద్దున చరిత్రల పేరు మీద బతుకమ్మ ఓరాడిరు కవితమ్మ నాన్న కాకుండా మీకు మార్గదర్శక లేక సమైక్య రాష్ట్రంలో పనిచేసి ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మార్చాలా, ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎన్నిక కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి ఈ ప్రాంతం నుంచి అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో సిలబస్ అన్యాయం జరిగినప్పుడు హక్కు కోసం పోరాడినాం. ఊరికే గత ప్రభుత్వాలు అన్యాయం చేసింది కాబట్టి మేము తెలంగాణ కోసం కొట్లాడినాం. తెలంగాణ తెచ్చుకున్నాం ఊరికే పాత టైంలో కష్టపడి 8 నెలలు ఈ మేధావి వర్గం అంతా ఇక్కడ కూర్చున్నాడు ప్రభాకర్ అన్న గారు మేము మేధావి వర్గాన్ని ఎవరు విమర్శిస్తలేరు. మేధావి వర్గం పనిచేస్తే బాగానే ఉంటది. దాని తర్వాత అప్రూవ్ దాని తర్వాత ఒక్క నిమిషమే దాని తర్వాత అప్రూవ్ చేయాల్సింది అయితే స్టేట్ గవర్నమెంటే కదా. ఇప్పుడు ఒక 17వ సెప్టెంబర్ గురించి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చిన సీఎం గారు ఇంతకుముందు ఉద్యమకారుడిగా ఈరోజు దాన్నే వక్రీకరిస్తూ ఉంటే ఈ సిలబస్ని ఎట్లా అప్రూవ్ చేస్తారండి? ఈ ఉద్యమకారులు ఇచ్చిన సిలబస్ని నాకు అర్థం కాదు. 17వ సెప్టెంబర్ ఏంది చెప్పమంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎవరి పార్టీలలో వాళ్ళు మీరు జెండాలు వేసుకోండి నాకేం ప్రాబ్లం లేదని ఆయన చెప్తే, అంటే ఇప్పుడు ఉద్యమకారుడిగా తెలంగాణ గురించి పట్టించుకోవాల్సిన వాళ్ళు రాజకీయంగా ఓన్లీ ఒక వర్గాని కోసం ఒక చారిత్రాత్మక సంఘటన ఇడిచిపెడదామండి. మీరు ఎట్లా చూస్తున్నారు సిలబస్ విషయం? తర్వాత అక్కడ ఉన్నటువంటి సిలబస్ కమిటీ వాళ్ళు మాట్లాడిందని సరే, చరిత్ర అనేది చరిత్రగానే ఎక్కించాల్సి, చరిత్ర పుటల్లోకి చరిత్రగానే వాస్తవాలను ఎక్కించాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది నేతల మెప్పు కోసమో లేదా కొంతమంది కుటుంబ పెద్దల మెప్పు కోసమో చరిత్రను మార్చకూడదు. అలాంటి టీము అందులో లేదని నేను భావిస్తా ఉన్నా. కానీ కొంతమంది ఏంటంటే పొలిటికల్ గా కూడా అట్లాంటి ఒకరిద్దరు ఆ టీంలో ఉన్నప్పటికీ మిగతా కొంతమంది మేధావుల యొక్క నేపథ్యం చూస్తే మాత్రం అలా చేయరని భావిస్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది పేర్లు అంటే తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి నేతల పేర్లు కావచ్చు, పార్లమెంట్ లో బయట కొట్లాడినటువంటి వాళ్ళ పేర్లు లేకుండా కేవలం కేసీఆర్ వారి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి విషయాలు కూడా వచ్చినాయి. అలాంటివి లేకుండా వాస్తవంగా తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి త్యాగదనుల యొక్క చరిత్రను, అన్యాయం జరిగిన చరిత్రను పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక సెప్టెంబర్ 17 గురించి మాట్లాడినట్టు అదొక హిస్టారికల్ సంఘటన. అనేక మంది త్యాగం చేశారు, పోరాటాలు చేశారు. దాని ఫలితంగానే ఈరోజు తెలంగాణలో ఆత్మగౌరవం అనేది ఆనాడు నుంచి ఈనాటి వరకు కొంత మేరకు సాధించుకున్నాం. కానీ అంటే అధికారం రాకముందే ఒక రకంగా, అధికారం వచ్చిన తర్వాత చరిత్ర అయితే మారదు కదా. చరిత్ర లాగానే ఉంటుంది కదా, ఘటన లాగానే ఉంటాయి కదా. కానీ దాని మీద అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి అభిప్రాయం, అధికారంకి వచ్చిన తర్వాత ఒక రకమైన అభిప్రాయం. ఈ ప్రభుత్వం చూస్తుంది. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చి మిగతా ఉద్యమకారులను కించపరిచే విధంగా ఉండకూడదు చరిత్ర. ఇప్పుడు ఈ సిలబస్ మార్పిడిలో ఏదైతే ఉందో దాంట్లో 80 సంవత్సరాల చుక్కారామయ్య కాడ నుంచి పడితే ఇవాళ 30 సంవత్సరాల యువకుడు వరకు ఈ సిలబస్ మార్చే విధానంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు.
దాదాపుగా 8 నెలల నుంచి దీని మీద వర్క్ చేసి ఇవాళ ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చారు. గత చరిత్రలో మన సిలబస్లో కేవలం 5% ప్రాధాన్యత తెలంగాణ ప్రాంతానికి ఉండేది, తెలంగాణ చరిత్ర గురించి ఉండేది, తెలంగాణ వ్యక్తుల గురించి ఉండేది. మనకు అనుగుణంగా మన పిల్లలకు మన భవిష్యత్తు బాగుపడే విధంగా మన పిల్లలకు బాగుపడే విధంగా సిలబస్ ను మారుస్తా ఉంటే దాని మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడితే సిలబస్ ను మార్చద్దా? ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు సిలబస్ మార్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వారు కానీ నేను కానీ వ్యతిరేకం చేయలేదు. రాంగ్, తప్పు. సిలబస్లో చరిత్రకు సంబంధించి వక్ర భాష పట్టకుండా చూడమన్నాం. సీతక్క కథ చెప్పింది, నేను అది చెప్పిన, వారది చెప్పారు. మీరు అట్లా అరే కొత్తగా ఏం రాస్తావురా బాబు అని అడిగితే పాతగా మొత్తం ఖరాబ్ ఉండే, ఈ పేపర్ చెడిపోయింది, ఈ పేపర్ చెడగొట్టారు. నీకు అందుకే తెలంగాణ వాదం వచ్చింది. గత సిలబస్ లో కేవలం 5% ప్రాధాన్యతనే ఉండేది. అంటే మాకు మేధావి వర్గం చెప్పడం ద్వారా తెలిసింది. మేము ఎప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయలేదు, వాస్తవంగా చెప్తా ఉన్నాం. అంటే మేము అనేది ఏంటంటే 1, 2, 3, 4 లో ఇప్పుడు ప్రభాకర్ గారికి కూడా అంటే వారు చాలా సహృదయంగా సిలబస్ ని మాత్రం సమర్థిస్తా ఉన్నారు. నేను అనేది ఏంటంటే నాకు అనుమానాలు ఎక్కడ వస్తూ ఉన్నాయంటే ఈ బుక్కుల సిలబస్ని నైపుణ్యత గల వాళ్ళు మేధావులు చేస్తూ ఉన్నారు కరెక్టే, కానీ సీఎం గారి సిలబస్ ఎవరు మార్చాలి అంటున్నా. సీఎం గారు చరిత్రని ఎందుకు వక్రీకరిస్తున్నారని పాయింటెడ్ గా అడుగుతా ఉన్నాం మేము. జీవన్ రెడ్డి గారు పిల్లగాళ్ళకి వేరే సిలబస్, సీఎం కి వేరే సిలబస్. అంటే సీఎం సిలబస్ వేరే ఉంటది, పిల్లగాళ్ళకి సిలబస్ వేరే ఉంటుందా? అంటే చరిత్రని మీరు వక్రీకరించొచ్చు. మీరు రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నారు? కాదండి, ఒక వర్గం ఇవ్వండి సంగప్ప గారు, ఒక వర్గం బాధపడుతుందట, చాలా ఓపెన్ చెప్తా ఉన్నారు. సిలబస్ ఫైనల్ సంగప్ప గారు నిన్న సీఎం గారు ఓపెన్ గా చెప్తా ఉన్నారు, ఒక వర్గం బాధపడుతుందని చెప్పి మేము అది చేస్తలేమని. అంటే ఇంకొక వర్గం బాధపడితే ఓకేనా? ఇప్పుడు మొత్తం తెలంగాణ ప్రజలందరూ బాధపడితే ఓకేనా? ఒక వర్గం అంటే మీకు రాజకీయంగా జిహెచ్ఎంసీలో రేపు కావాల్సిన ఒక వర్గం కోసం సెప్టెంబర్ 17 అనే దాన్ని చరిత్ర పుటలోకి తీసేస్తారా మీరు? మీలాంటి వాళ్ళు కొత్త సిలబస్ చేస్తారంటే మీరు నమ్మాలా? మీరు తెలంగాణకి మన సిలబస్ లో మన సిస్టమ్ జీవో వద్దా, మన భౌగోళిక అంశాలు వద్దా, మన చరిత్ర వద్దా, మన తెలంగాణ తొలి దశ ఉద్యమాల గురించి వద్దా, మన తెలంగాణ చదువుకోవద్దా, అది చదివి ఎగ్జామ్ రాయొద్దా, ఎగ్జామ్ రాసి పాస్ కావద్దా? పాత సమైక్యాంధ్ర చరిత్రతోనే మనం పోదామా? మీరు వేదిక పైన చెప్పండి మరి ప్రజలకు, ఉద్యోగాలు రాసే వాళ్ళకు, విద్యార్థులకు. 8 నెలల నుంచి కసరత్తు చేసి 80-90 సంవత్సరాల చుక్కా రామయ్య నుంచి యువకుడు 30 సంవత్సరాల వాళ్ళు ఉండి ఇవాళ ఈ సిలబస్ తయారు చేస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తామంటే మీకే వదిలేస్తా, దాన్ని మీకే వదిలేస్తాను. ఒక పదమైన మేము ఆ సిలబస్ ని వ్యతిరేకించిన వాడిని మేమేమన్నాం, మీ సిలబస్ చేంజ్ చేసుడు పిల్లలకు చేస్తున్నారు, మరి మీ ముఖ్యమంత్రి సిలబస్ పరిస్థితి ఏందని నేను అడుగుతా ఉంటే ముఖ్యమంత్రికి చారిత్రాత్మక ఘటనలు మర్చిపోతా ఉన్నారు. ఆయన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం కాదా? ఎట్లా మరి చైర్మన్ గారు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, మేము కూడా జీవన్ రెడ్డికి తప్పర్థం చేసుకుని విమర్శిస్తలేం, చరిత్రను చరిత్ర వక్రీకరణ జరిగిందంటలేనబ్బా. అరే రేపు పొద్దున ముఖ్యమంత్రి ఎందుకు కోరుతున్నారు? ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల యువతరానికి ఎలాంటి అవకాశాలు పెరుగుతాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయని ఆలోచించాలి. అదే వారి ప్రతి ప్రాణాలకు గీట్రాయి కావాలి. ముఖ్యమంత్రి మంత్రులు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే పిల్లలు కష్టపడి రాష్ట్రం తెచ్చారని అంటే రేపు పొద్దున ఆ అంశం మీద ప్రాధాన్యత అయ్యా మళ్ళీ నీ భజన కొట్టుకునేటువంటి పరిస్థితి రానియకు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పింది మేము కదా అంటున్నాం. మేమేమంటున్నామంటే ఈ సిలబస్ లో తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమాలతో పాటు 16 జీవోతో పాటు ఇతర అన్ని అంశాలను, భౌగోళిక అంశాలు, రాజకీయ అంశాలు, ఒక దేశ చరిత్ర చివరికి తన ప్రాణత్యాగాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ తీసుకొచ్చి ఇతర అంశాలపై సిలబస్ ఏదైతే ఉన్నదో ఆ మార్పిడి ఆచితూచిగా జరగలేదు, ఆషామాషిగా జరగలేదు. ఇలా 8 నెలలు కసరత్తు చేసి మార్చిర్రు. అది పిల్లలకు మన భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. వింటున్నామే జీవన్ రెడ్డి గారు, మేము మాట్లాడేటప్పుడు వింటున్నాం, మాకు మీ అంత వాయిస్ లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు చరిత్ర మీరు మొత్తం 16 జీవో ఇదంతా ఉద్యమం గురించి అంతా రాస్తారు, చరిత్ర కరెక్టే. అసలు మన ఉనికి ఈరోజు మన సర్వైవల్ తెలంగాణ ఈరోజు ఉంది, ఒక అంటే పాకిస్తాన్లో లేదు భారతదేశంలో ఉంది అంటే అది ఏ రోజు స్టార్ట్ అయిందండి? నేను అడిగేది వాళ్ళని ఏంటంటే, మీరు రాసేదంతా చిత్తశుద్ధితో కరెక్ట్గా అయితే ఈ సిలబస్లో సెప్టెంబర్ 17ని మీరు ఏమని చెప్తున్నారో చూపెట్టండి ఒకసారి నాకు సిలబస్.
సెప్టెంబర్ 17th ని మీరు రాసిన కథ, దాని కథ ఏంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంది, అది చూస్తే ఒక్క నిమిషం సంగప్ప గారు మాట్లాడుకుంటే కృష్ణ సార్ గారు చెప్తే జీవన్ రెడ్డి చెప్తే దానికి ఒక కమిటీ ఉంది, దానికి పద్ధతి ఉంది, దాంట్లో మెంబర్ ఉన్నారు, దానికి చైర్మన్ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, మేధావి వర్గం ఉంది. ఒక్క నిమిషం. ఆ మేధావి వర్గాన్ని మేము నమ్మాలంటే సెప్టెంబర్ 17th గురించి వాళ్ళు చరిత్రలో ఏమని రాశారు, ఆ హిస్టరీ బుక్లలో ఏమని చదివిపిస్తారు పిల్లగాళ్ళన్న దాన్ని బట్టే భారతీయ జనతా పార్టీ ఆ మేధావి వర్గాన్ని కానీ ఆ కమిటీని కానీ నమ్ముతుంది అని మేము ఓపెన్ గా ఫార్మల్ గా అఫీషియల్ గా చెప్తా ఉన్నాం. ఈ రోజు సెప్టెంబర్ 17th వీళ్ళు చరిత్ర పుటల్లో ఎట్లా ఎక్కించదలుచుకున్నారు అన్నది మేము చూడాలదలుచుకున్నాం. వీళ్ళు ఏం సిలబస్ దాని గురించి మాట్లాడారో ప్రభాకర్ గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఇష్యూయే కాదు, సిలబస్ ఆల్రెడీ తయారైంది. అయితే దాంట్లో అరగోపాల్ గారు అన్న మాట మనం ఒక్కసారి ప్రభుత్వం మరొక్కసారి చెవిన పెట్టమని అడుగుతాను. దాంట్లో ఏం మార్పు ఉంటుంది, మార్పు చేసే శక్తి ఉంటే మేము ఊరుకుంటాం అనేది కాదు సమస్య. రేపు భవిష్యత్తు తెలంగాణకు ఇంతకుముందు జరిగిన పొరపాటు గురించి జీవన్ రెడ్డి గారు చెప్తున్నట్టు భవిష్యత్తులో చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు మాట మాట్లాడుతున్నా వాళ్ళు సిలబస్ చూసిర్రా ఒకటి అడుగుతా ఉన్నా. బాధ ఏంటంటే తెలంగాణ కాషాయీకరణ కావట్లేదు, బీజేపీ రంగు పడట్లేదు అని చెప్పి మీరు బాధపడితే మీ ఈ సిలబస్ లో బీజేపీ కాషాయీకరణ ఉండదు. దేశం మొత్తం ఉంది, తెలంగాణ అవసరం లేదు. తెలంగాణలో మీరు మాత్రం కలరు జీవన్ రెడ్డి మాకు మొత్తం దేశం ఉంది సాఫ్రనైజ్ చేయాలంటే గానీ మీరు మాత్రం పింక్ చేయకండి, పింక్ కలర్ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ కృష్ణసాగర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, జీవన్ రెడ్డి గారు, సీతక్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.